ఈరోజు నేను అన్నం ఎలా వండాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. అయినా నేను ఎందుకు ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? మీలో చాలా మంది అక్కలకి అన్నం వండడం రాదు కదా, నిజం చెప్పండి. అందుకే ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ రైస్ పోసుకోండి. 1 గ్లాస్ రైస్ పోసుకుని 3 టైమ్స్ మనం వాటర్తో వాష్ చేయాలి. 3 టైమ్స్ మనం వాటర్తో ఇప్పుడు వాష్ చేయబోతున్నాం. 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం రైస్ని. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి వేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ ప్లాంట్స్ పోస్తే మంచిది. సెకండ్ టైం కడుక్కుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్నాం కదా, మర్చిపోకుండా ఈ వాటర్ని ప్లాంట్స్కి పోయండి. ఓకే, మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో 2 వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్. గ్లాసెస్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించుకుందాం. స్టవ్ పైన పెట్టిన తర్వాత 3 విజిల్స్ వేయించుకుంటే మన అన్నం మనకి రెడీ అయిపోయింది. 3 విజిల్స్ వేయడం అయిపోయింది. విజిల్ ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవడమే. ఇంకోటి మన అన్నం రెడీ అయిపోయింది. చూసారా, మన అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో తీస్తామా? చూసారా మన అన్నం ఎలా రెడీ అయిందో? చూసారా, చాలా ఈజీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.